బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, తెలంగాణ ముద్దుబిడ్డ, తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన కళాకారుడు, ఉద్యమకారుడు, ప్రజా కవి, ప్రకృతి కవి, సహజ కవి అందశ్రీ మనందరినీ వదిలి మనమందరం అందుకోలేనంత దూరానికి వెళ్ళిపోయాడు. ఆ మహానుభావునికి ముందుగా జోహార్లు అర్పిస్తూ వారిని ఈ తెలంగాణ సమాజం, కవులు, కళాకారులు ఎల్లకాలం గుర్తుంచుకుంటారని తెలియజేస్తున్నారు. మిత్రులారా, ఎందుకంటే ఆయన కేవలం కవి మాత్రమే కాదు, స్వయంగా కష్టజీవి కూడా. తన కష్టాలను, కన్నీళ్లను, కడగండ్లను తనతో పాటు సమాజంలో ఆసువుగా తన కవిత్వంలో, పాటల్లో, మాటల్లో చెప్పగలిగాడు. ఆ విధంగా కలామా తల్లి ముద్దుబిడ్డగా ఆయన ఎదిగాడు. ఆ మహానుభావుడు మనకు లేకపోవడం ఎంతో నష్టం, తీవ్రమైనటువంటి లోపం. ఆయనది ప్రస్తుత సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేగుర్తి గ్రామం. ఆయన తల్లిదండ్రులు అందే బొడ్డయ్య ఎల్లమ్మ గార్ల మూడవ సంతానంలో మొదటి సంతానం మన అందే ఎల్లయ్య. 6 ఏళ్ల వయసు నుండి దొరలు, పటేళ్లు, రైతుల వద్ద పాలేరుగా మారాడు. పశువులు కాశాడు, గొర్రెలు కాశాడు, వాళ్ళ ఇళ్లలో ఇట్టి సాకిరి చేశాడు. పసితనము వసివాడిపోయింది, మసిబారిపోయింది. 10 సంవత్సరాల వయసు తర్వాత భవన నిర్మాణ కార్మికుడుగా అందరితో పాటు తాను కూడా నిజామాబాద్ వెళ్ళాడు. అక్కడ భవన నిర్మాణ కూలీగా పనిచేస్తూ ఆసులుగా రామాయణం, మహాభారతం కథలుగా చెప్తూ పాటలు పాడేవారు. ఒకనాడు ఆయన పాడుతున్నటువంటి పాటలను నిజామాబాద్ లోని శృంగేరి మఠానికి చెందిన శంకర్ మహారాజ్ చెవిలో పడ్డాయి. వెంటనే మన అంద ఎల్లయ్యను చేరదీసి ఆయన వినచొంపుగా ఉండేటువంటి ఆయన రాగాన్ని విని ముగ్ధుడై, ఇక నుండి నీవు అంద వెల్లయ్యవు కాదు, నీవు అందశ్రీవి అని అంద ఎల్లయ్య పేరును అందశ్రీగా మార్చేశాడు. అంతేకాదు, నీవు పాత పాటలు పాడొద్దు, నీవు ఎంగిలి పాటలు పాడొద్దు, నీవు బతుకు తెరువు గురించి పాటలు పాడు, భవిష్యత్తు గురించి పాటలు పాడు, సమాజం గురించి పాటలు పాడు, నీవెదుర్కొన్నటువంటి సమస్యల గురించి పాడు అని ఆ శృంగేరి మఠాధిపతి స్వామి గారు తెలియజేశారు. అప్పటి నుండి అది మొదలు మన అందశ్రీ పాటలకు అందలాన్ని ఎక్కాయి. అందశ్రీ గారి పెళ్లి కూడా ఒక సినిమా స్టోరీ లాగా ఉంటుంది. ఆయన ఒకరోజు బస్సులో ప్రయాణం చేస్తుండగా ఆయన సీటు పక్కన కూర్చున్నటువంటి ఒక పెద్ద ఆయన అనేక విషయాలు మాట్లాడుకుంటూ ప్రయాణం చేశారు. ఆ ప్రయాణంలో అందశ్రీ మాట్లాడినటువంటి తీరు ఆ పెద్ద ఆయనకు బాగా నచ్చింది. ఆయన కవిత్వము, ఆయన మాట పద్ధతి బాగా నచ్చింది. ఆ క్రమంలో నీకు పెళ్లి అయిందా అని అడిగాడు. పెళ్లి కాలేదు అని అందశ్రీ చెప్పాడు. అయితే మా బిడ్డను మీకు ఇస్తాను, మీకు అభ్యంతరం లేకపోతే అని చెప్పాడు. ఎవరు పిల్లనిస్తారా అని ఎదురు చూస్తున్నటువంటి మన అందశ్రీకి ఎవరో తెలియనటువంటి ఒక ఆయన తమ బిడ్డనిస్తానంటే అంతకంటే సంతోషం ఏముంది? ఆ విధంగా మల్లమ్మ అటు తర్వాత మల్లికగా మారింది. ఆ మల్లమ్మతో అందశ్రీ జీవితం ముడివేయబడింది. మల్లమ్మ అందశ్రీ జీవిత భాగస్వామిగా ఉంది. మల్లమ్మ అందశ్రీలకు ఒక కొడుకు, 3 కుమార్తెలు ఉన్నారు. 1979లో అందశ్రీ నిజామాబాద్ నుండి హైదరాబాద్ కు తమ భార్య పిల్లలతో వచ్చాడు. హైదరాబాద్ లో కూడా కూలి పనులు చేస్తూ భవన నిర్మాణ కార్మికుడిగా ఉన్నాడు. ఈ క్రమంలో 1984లో ప్రస్తుత అసెంబ్లీలో నిర్మాణాలు జరుగుతున్నప్పుడు భవన కార్మికుడిగా పనిచేశాడు. అందశ్రీ ఈ రోజు మనకు లేరు. కానీ ఆయన మరణం ఒక విషయాన్ని తెలియజేస్తుంది. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, అశ్రద్ధ చేయవద్దు, తన హెచ్చరిక చేసింది తన మరణం. 2 నెలలుగా బీపీ టాబ్లెట్లు వేసుకోకపోవడం వల్ల బీపీ పెరిగింది, హార్ట్ అటాక్ వచ్చింది. నవంబర్ 10 ఉదయం 9 గంటలకి హైదరాబాద్ లోని లాలాపేటలోని తన ఇంటిలో పడిపోవడం, గాంధీ హాస్పిటల్కు తరలించడం, అక్కడ ఆయన మరణించడం జరిగింది. అందశ్రీ మరణం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని కదిలించింది. రేవంత్ రెడ్డి గారు స్వయంగా శవయాత్రలో పాల్గొని ఆడమోశాడు. అందశ్రీ యొక్క సమాధి కార్యక్రమాలు పూర్తయ్యేంత వరకు ఉన్నాడు. అందశ్రీ కొడుకుతో పాటు రేవంత్ రెడ్డి గారు కూడా అందశ్రీకి పాలు పోయడం, బియ్యం పోయడం, అందశ్రీ అని చెవిలో పిలవడం, సమాధికి మట్టి కూడపడం, పూలు వేయడం, దండలు వేయడం మామూలు విషయం కాదు. ఎవరు ఏ కారణాలతోటి చేసినప్పటికీ కూడా ఒక దళిత, ఒక ప్రజా, ఒక ప్రకృతి కవికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక స్మృతి వనాన్ని నిర్మించడం, ఏర్పాటు చేయటం, హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లే హైవే పైన ఆ స్మృతి వనం అందశ్రీకి మాత్రమే కాదు, ఇలాంటి తెలంగాణ కళాకారులకు ఉంటుందని తెలియజేయడం చాలా సంతోషించదగినటువంటి విషయం. గత ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు ప్రజాయుద్ధ నౌక గద్దర్కు కనీసం ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. గద్దర్ చనిపోయినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారు చూడటానికి కూడా రాలేదు. అంతేకాదు, ఊరు మనదిరా, వాడబడదిరా అనే పాట రాసినటువంటి ప్రజాకవి గూడ అంజయ్య మరణానికి కనీసం చూడటానికి కూడా రాలేదు. వాళ్ళు కూడా ఇద్దరు
దళితులే. అందశ్రీ కూడా దళితుడే. రేవంత్ రెడ్డికి కేసీఆర్ కు మధ్య తేడా ఏమిటో మనం గమనించవచ్చు. మిత్రులారా, అందశ్రీని మనం మర్చిపోలేం. అందశ్రీ కవితలు, అందశ్రీ పాటలు, అందశ్రీ అవార్డులు, అందశ్రీ గారి యొక్క ఇతర అనేక విషయాల గురించి మరో ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం. చూస్తూనే ఉండండి బొజ్జ భిక్షమయ్యే యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.